మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతికి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. వరాల తల్లికి వ్రతాల మాల. నిన్న పద్మావతి అమ్మవారి ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం కనుల పండుగ జరిగిందండి. ఇక రష్యాతో బంధం మరింత బలోపేతం. మోడీ పుతిన్ నిర్ణయం. ఇరువురు నేతల ఫోన్ సంభాషణ. అమెరికా సుంకాల మోతవేళ కీలక పరిణామం. సుంకాల సమస్య తేలితేనే అప్పటిదాకా భారత్తో చర్చల ప్రసక్తి లేదని ట్రంప్ తెలిపారండి. అది వ్యవస్థీకృత దోపిడీ. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం. మా సమయం వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు. బెంగళూరులో నిరసన ర్యాలీ. మీ ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వాలంటూ రాహుల్కు ఎన్నికల సంఘం సూచన. లేదంటే జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇక గాజా సిటీ స్వాధీనానికి ఇజ్రాయెల్ పచ్చజెండా. నేతన్యాహు ప్రతిపాదనకు భద్రతా క్యాబినెట్ ఆమోదం. ఖండించిన ప్రపంచ దేశాలు. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 4. జస్టిస్ హరినాథ్, కిరణ్మయ్ మరియు జస్టిస్ సుమతి మరియు విజయ్ గారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర తెలిపారు. ఇక సృష్టి కేసులో మరో 3. ఇప్పటికే కేజీహెచ్కి చెందిన 3 వైద్యులు అరెస్ట్. వీరిని కస్టడీకి తీసుకుని విచారించే అవకాశాలు. తాజాగా 3 దళాలు అరెస్ట్ చేశారు. ఇక పాడేరులో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగు. ఐటీడీఏ పరిధిలో 5 ఏళ్లలో విస్తరించేలా నూతన ప్రాజెక్ట్. ఉచితంగా విత్తనాలు పంపిణీ. నేడు సీఎం చంద్రబాబు పర్యటన. ఏటా 1.50 లక్షల ఆదాయం వస్తున్నట్టండి కాఫీ బోర్డు వల్ల. ఇక నెల రోజుల్లో కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్. డిసెంబర్ లేదా సంక్రాంతికి అపాయింటెడ్ డే. దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన. దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు వేగవంతం. కొత్త జోన్కి పిహెచ్ఓడీలు నియామకం షురు. ఇక దక్షిణ కోస్తాలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు వస్తాయంటండి. ప్రాచీన ఆలయాల రక్షణకు దీక్ష. శ్రీకాళహస్తి, సింహాచలం, శ్రీశైలం గుడుల పరిరక్షణ. పురాతన పద్ధతుల్లో మరమ్మతులు. 200 ఏళ్ల వరకు డోకా లేకుండా పనులు. పూణే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా సేవలు. ఇక పాత టైరు పనికొస్తుంది గురు. ఆయిల్, కార్బన్, ఇనుముతో ఆదాయం. బాయిలర్లు, తార్లు ప్లాంట్లలో వినియోగిస్తున్నారు. ఇక రాష్ట్రంలో 32,982 కోట్ల రైల్వే పనులకు డిపిఆర్. 1,336 కిలోమీటర్ల మేర లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు. వీటిలో 205 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు. మిగిలినవి 2, 3, 4 లైన్లు. ఇక మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. విశాఖపట్నం చాపలరేవు సమీపంలో ఓ వెల్డింగ్ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో. ఇక పులివెందుల్లో పోలింగ్ కేంద్రాలు మార్చొద్దు అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వైకాపా వినతి. 183 కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం. 2024 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం భూమి అప్పగించింది. దీని పరిధిలో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, వాల్తేరు డివిజన్లు. ఇక సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం. త్వరలో అక్షర ఆంధ్ర కార్యక్రమం. 3 ఏళ్లలో 75 లక్షల మంది వయోజనులు భాగం చేసేలాగా ప్రణాళిక. ఇక కలాం 1200 తొలి స్టాటిక్ టెస్ట్ విజయవంతమైంది. పసుపు సాగుకు ప్రోత్సాహం. 90% రాయితీపై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం. ఇక డిఎస్ఎన్ఎల్యులో జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు గారు నామినేట్ చేసిన హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు. సివిల్స్ 2024 విజేతలకు సర్వీస్ కేటాయింపు. తెలుగు రాష్ట్రాల నుంచి 12 మందికి ఐఏఎస్, 7 ఐపీఎస్. ఇక మాతృభాష ప్రాధాన్యాన్ని చాటి చెప్పండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు ప్రధాని మోడీ ఉద్బోధ. 3 నెలల్లోనే 2 అంతస్తుల భవనం. సరికొత్త నిర్మాణ పద్ధతుల్లో గడ్డర్లు, బీమ్లు, పిల్లర్లు. ఇక ఆదివాసీ గ్రామాల అనుసంధానం. 2,404 కోట్లతో రోడ్లు నిర్మాణాల, వంతెనల నిర్మాణం. నేడు పాడేరుకు సీఎం చంద్రబాబు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపన. ఏపీఎల్ సీజన్ 4 ప్రారంభమైంది. ఏపీ క్రీడా హబ్గా మారుతుందని కేంద్ర మంత్రి గారు తెలిపారండి. మొక్కు చెల్లించి సీఎంను కలిసిన గాయని వరలక్ష్మి గారు. గుట్టి చప్పుడు కాకుండా చల్లేయడమే. చెరువుల్లో చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు. ఇక రైతు సమస్యల పట్టవ. విశ్రాంతి ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర గారు ప్రశ్నించారు. ఇథనాల్తో సమస్య వచ్చిన ఒక్క వాహనం ఉందా అని గడ్కరీ గారు ప్రశ్నించారు. పంచాయతీలకు 1,121 కోట్లు విడుదల చేసి నివేదిక ఇవ్వండి రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసిందండి. ఇక కొత్త ఐటీ బిల్ ఉపసంహరణ. 11వ సభలో తాజా ముసాయిదా. అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆంక్షల నిర్ణయం వెనక్కి. ఆయనపై అపవాదు మోపటం తమ ఉద్దేశం కాదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం. అమెరికాతో ఆయుధ కొనుగోలు చర్చలు నిలిపివేయలేదని భారత్ స్పష్టీకరణ. ఇక షాంఘై సదస్సుకు మోడీ స్వాగతించిన చైనా. మెరిట్ పథకానికి 4,200 కోట్లు, ఉజ్వల్కు 1,200 కోట్లు. కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల జాతి వివరాలు ఇవ్వాల్సిందే అని విద్యా సంస్థలకు ట్రంప్ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది. ఇక విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
ఓబీసీ క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని సవరించాలని స్థాయి సంఘం సిఫార్సు చేసిందండి. ఇక చొరబాటుదారులకు కాంగ్రెస్ ఆర్జేడీ ఓటర్లు అమిత్ షా ఆరోపణ. రాహుల్ వాదనలు తప్పని ఈసీకి ఎలా తెలుసని ప్రియాంక గారు ప్రశ్నించారు. రాహుల్ అనుమానాలు తీవ్రమైనవి అని శశిధర్ గారు తెలిపారండి. మన్ కీ బాత్ రాబడి 34.13 కోట్లు. ఈ నెల 16 లోపల నకిలీ ఓటర్ కార్డు సమర్పించండి తేజస్వికి ఎన్నికల సంఘం తుది గడువు. ఉత్తర కాశీలో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇక పార్కింగ్ గొడవ, సినీ నటి సోదరుడి హత్య, కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు ఉందని రాహుల్ ఓట్ల రిగ్గింగ్ ఆరోపణలపై బీజేపీ తెలిపిందండి. మతం దాచి పెళ్లాడితే 10 ఏళ్లు జైలు శిక్ష వేస్తారంట. ఇక నాణ్యత బాగుంటే ఎర్ర బంగారమే. నిర్దేశిత ప్రమాణాలతో పండించే మిరపకు అధిక ధరలు. యూకే ఆస్ట్రేలియాకు ఎగుమతులు ధర క్వింటాలకు 32,000 పైనే. చైనా బంగ్లాదేశ్లో 9,000 నుంచి 17,000 లోపే. ఇక బహుళ అంతస్తుల నిర్మాణాలకు 72 గంటల్లో అనుమతులు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గారు తెలిపారు. వాడినది 102, వదిలేసుకున్నది 954 టీఎంసీలు. నీళ్లు వృధా అవుతున్న వైనం. శిక్ష నిందితులక నాక మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత గారు తెలిపారండి. బెదిరింపు కేసులో వైకాపా నేతలకు నోటీసులు. వైకాపాకు వైఎస్ఆర్కు సంబంధం లేదని షర్మిల గారు తెలిపారండి. నా భర్త ఫోన్లోని సమాచారాన్ని సిట్ లీక్ చేయకుండా చూడండి అని మద్యం కేసులు నిందితుడు వెంకటేష్ నాయుడు భార్య వాద్యం వేశారు. క్రీడా ప్రతిభ అవార్డులకు దరఖాస్తులు. ఇక నీట్ యూజీ కౌన్సిలింగ్ గడువు పొడిగింపు. కన్ఫర్మ్డ్ ఐఏఎస్లుగా పదోన్నతులు. ఇక యాసిడ్ తరలిస్తున్న ఆటో బోల్తా ద్రవణం పడి భార్య మృతి, భర్త పరిస్థితి విషమం. తమిళనాడు నూతన విద్యా విధానంలోకి హిందీకి చోటు లేదని తెలిపారండి. అల్లూరు జిల్లా పాఠశాలకు 45 కోట్లు మంజూరు చేశారు. ఇక ఆవును రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన రైతు ఐరాలలో. మోసపోతావు జాగ్రత్త బ్రో. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పేరుతో నకిలీ వెబ్సైటు. వీటిలో గదులు, కాటేజీలు బుక్ చేస్తే అంతే సంగతి. అధికారిక వెబ్సైట్తోనే యాత్ర సుమగం. ఏపీలో 649 కోట్ల కంప్యూటరీకరణ. 18.57 లక్షల కేసుల విచారణలో వీడియో కాన్ఫరెన్స్ వినియోగం. ఇక భారత్ అండతోనే రష్యా రెచ్చిపోతుందని పీటర్ నవోరా తెలిపారు. సెలవులను వాడుకుని తీర్పులు పూర్తి చేయండి జార్ఖండ్ హైకోర్టు జడ్జిలకు సుప్రీం సూచన. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా 28న ప్రతిజ్ఞా దినం. వామపక్షాల పార్టీ తెలిపింది. ఏపీలో 45 అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లకు అనుమతి. ఇక వెబ్ సిరీస్ చూసి బాలుడు ఆత్మహత్య అంటండి. ఇక అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. బిఎన్ఎస్ సెక్షన్ 152ను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్. ఇది బ్రిటిష్ భావజాలానికి ప్రతీక అన్న పిటిషనర్. ఇక సైఫ్ అలీఖాన్ ఆస్తి వివాదంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే. జూలై 1 నుంచి ఇజ్రాయెల్లో 6,774 మంది భారతీయులు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. పౌరసత్వం తుజ్జిస్తున్న భారతీయులు ఏటా సగటున 1.49 లక్షల మంది. గత 3 ఏళ్లలో ఏటా 2 లక్షల మందికి పైననే. న్యాయ వ్యవస్థపై విశ్వాసం అచంచలమని వీడ్కోలు సభలో జస్టిస్ దులియా గారు తెలిపారండి. ఇక భారతీయ వస్త్రాధరణ వేసుకొచ్చారని ఢిల్లీలో ఒక రెస్టారెంట్ వాళ్ళు అనుమతించలేదు ఆ దంపతుల్ని. రాష్ట్రంలో వాస్తవ క్యాన్సర్ కేసులు వెలుగులోకి వచ్చేనా? 4.0 సర్వేకు సంసిద్ధమవుతున్న ప్రభుత్వం. 200 నుంచి 28 ప్రశ్నకు కుదింపు. మానవరహిత మీటర్ రీడింగ్ దిశగా విద్యుత్ సంస్థ. తెలంగాణలో ప్రయోగాత్మకంగా కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఆల్రెడీ అమలు చేశారు. ఇక ఎయిమ్స్ కేంద్రాల్లో సగటున 41.01 పోస్టులు ఖాళీ. 51.13% ఖాళీలతో 3వ స్థానంలో మంగళగిరి. 27.32 స్థానంతో చివరి నుంచి 2వ స్థానంలో బీబీనగర్. ఇక కక్ష సాధింపుతోనే ఫిర్యాదు ఫలితం 20 ఏళ్ల న్యాయ పోరాటం. ఏసీబీ అప్పీళ్లు కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు. ఇక డేటా ఆపేసిన ఇంటర్నెట్ కాల్ వస్తుందా? అది సైబర్ మోసగాళ్ల సిమ్ బాక్స్ దందా కావచ్చు. గోల్డెన్ ట్రయాంగిల్ ముఠాల సరికొత్త మాయ. కేటాయింపుల ప్రకారం ఎరువుల సరఫరా. ఏపీకి అందుబాటులో తగిన నిల్వలు. హైకోర్టు ఉత్తర్వుల అమలుకు గడువు కోరుతూ ఏపీ వైద్య మండలి రివ్యూ పిటిషన్. ఇక ఉన్నత విద్యకు దూరంగా ఆదిమ జాతులు. తెలంగాణలోని గోండ్లలో 36.6%, చెంచుల్లో 36.3% నిరక్షరాస్యత. సెస్ అధ్యయనంలో వెల్లడైంది. ఇక సైబర్ నేరాల్లో తెలంగాణకు 10వ స్థానం. ఇక సాక్షిలో చూద్దామండి ఒకసారి. ఉజ్వలకు 12,000 కోట్లు. పీఎం ఉజ్వల పథకానికి ఏడాది 12,000 కోట్లు ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బెదిరించడం పక్కన పెట్టి తమ ప్రశ్నలకు బదులు ఇవ్వాలని ఈసీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. ఇక జాతీయ విద్యా విధానానికి ప్రత్యామ్నాయంగా తమిళనాడు రాష్ట్ర విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఇక టీడీపీ తొండాట. వైఎస్ఆర్సీపీకి పట్టు ఉన్న పల్లెల్లో పోలింగ్ బూతుల్లో మార్పిడి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ కుట్రలు కుతంత్రాలు. ఇక తురకా కిషోర్ ఎట్టకేలకు విడుదల. కోర్ వదిలి కలచెదిరి తీవ్ర ఒడిదుడుకుల్లో ఐటీ ఉద్యోగులు. కోర్ గ్రూప్ వదిలి సిఎస్సి గ్రూప్ వైపు పరుగులు. కొన్నేళ్లుగా ఇదే విధానం సాగడంతో మారిపోయిన పరిస్థితులు. నాడు ఏరుకోరి పిలిచిన కంపెనీల ముందే నేడు జాబ్స్ కోసం క్యూలు.
కొత్త వారికి ప్యాకేజీలు కరువు, ఉన్న వారికి లే ఆఫ్లు గుబులు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. మందుబాబులో రాష్ట్రంలో మందు తాగే వాళ్ళంతా మగవాళ్ళే, మహిళల్లో ఈ సంస్కృతి చాలా తక్కువ. పురుషుల్లో 31.2%, మహిళల్లో 0.2%. జాతీయ కుటుంబ వైద్య సర్వేలో వెల్లడి. మొత్తం 1.5 మందికి పైగా అలవాటు. వారిలో రోజు తాగేవారు 50 లక్షల మంది. సగటున నెలకు 10 క్వార్టర్లు తాగుతున్న వారు. ఈశాన్య రాష్ట్రాల్లో పోటీ పడుతున్న మహిళలు. ఇక పార్టీ అధ్యక్ష పదవులు ఎక్కడ? అధికారంలోకి వచ్చిన ఏడాది దాటిన కొలిక్రాని నామినేటెడ్ భర్తీ. సంస్థాగత పదవుల్లోనూ అదే జాప్యం. నామినేటెడ్కు పేర్లు ఇవ్వని ఎమ్మెల్యేలు. ఐవీఆర్ఎస్కే ప్రాధాన్యంపై కినుకు. పార్టీ పదవుల భర్తీలో అనేక సమస్యలు. ఎన్నికల కమిటీ వేసిన ఫలితం శూన్యం. పాలనలో చంద్రబాబు, లోకేష్ బిజీ. కార్యాలయానికి సీనియర్లు దూరం. సమన్వయ భారం అంతా పల్లాపైనే. ఇంకా కలిసి తిరిగిన వాడే చంపాడంటే నమ్మలేకపోయాను. అవినాష్ రెడ్డిని మంచి లీడర్గా చేయాలనుకుని వివేక్ అనేవారు. అలాంటి వ్యక్తిని నాన్నను హత్య చేయడం దారుణం. నాన్న అంతిమ యాత్ర చేద్దామంటే జగనన్న వద్దన్నారు. నిన్న కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలిందని పులివెందుల్లో పెద్ద ర్యాలీ చేశారు. వివేక కుమార్తె సునీత ఆవేదన. ఇక అమెరికా ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేత. సుంకాల నేపథ్యంలో భారత్ యోచన. తుది దశలో ఉన్న ఒప్పందాలపై చర్చలు ఆపేయాలనే నిర్ణయం. అందుకే రాజ్నాథ్ పర్యటన రద్దు. రాయిటర్స్ కథనం. కొనుగోళ్లు నిలిపివేత అవాస్తవమన్న రక్షణ శాఖ వర్గాలు. భారత్తో వాణిజ్య చర్చలు ఉండవని అమెరికా తెలిపిందండి. రష్యా ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తే చమురు దిగుమతులు భారమే. ఇక మాస్టర్ ప్లాన్ మాయ. విశాఖ కొండల్ని కొల్లగొట్టేందుకు నాడు వైసీపీ ఎత్తు. దానికోసం మిక్స్డ్ జోన్లోకి మార్చి విధ్వంసం. రామానాయుడు స్టూడియోలోను లేఅవుట్. సుప్రీంకోర్టు అభ్యంతరంతో ఆగిన పనులు. ఋషికొండకు పర్యాటకం పేరుతో టెండరు. తిరిగి నో డెవలప్మెంట్ జోన్లోకి తేవాలి. కూటమి సర్కారుకు పర్యావరణవేత్తలు వినతి. ఇక వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు. అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆదేశాల ఉపసంహరణ. ఓటు చోరీపై దేశవ్యాప్తంగా ఉద్యమం. జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం స్థాయిలో నిర్మాణానికి ఇండియా యోచన. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాహుల్ గాంధీ ఓటు చోరీ ప్రజెంటేషన్. బీజేపీకి నష్టమేంటున్న రాజకీయ వర్గాలు. ఓటర్ కార్డ్ ఆధార్ అనుసంధానంతో బోగస్ ఓట్లకు చెక్కు పడుతుందని ఈసీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక రసాయన ఎరువులకు నానో తోడు. పోషకాలకు ఎక్కువ, పర్యావరణానికి మేలు. రసాయన ఎరువులతోనే నష్టాలు ఎక్కువ. అధిక వాడకంతో మరిన్ని అనర్థాలు. నానో యూరియాలో 80-90% పోషకాలు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సిఫారసు. ఇక వాతావరణ గందరగోళం. వర్షాలపై చెప్పేది ఒకటి, జరిగేది మరొకటి. తప్పుతున్న వాతావరణ శాఖ అంచనాలు. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణం. రాష్ట్రంలో వింత పరిస్థితి, ప్రజల్లో అయోమయం. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. రష్యాకు దగ్గరగా పుతిన్కు మోడీ గారి ఫోన్. ఇక అమెరికాకు దూరంగా చైనాతో బలపడుతున్న బంధం. సుంకాల చిచ్చు. ఇక గిరిసీమల్లో అభివృద్ధి సిరులు మారుతున్న మన్యం. కూటమి ప్రభుత్వంలో కొత్త దృశ్యం. గిరిజన సంక్షేమంలో నూతన అధ్యాయం. భారీగా నిధులు, వేగంగా పనులు. పాడేరులో నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. వంజంగిలో కార్యక్రమానికి సీఎం చంద్రబాబు. పలు ప్రాజెక్టులపై నేడు ఎంఓయూలు. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. ఇక పులివెందుల్లో అటెన్షన్. స్థానిక సమరానికి కౌంట్డౌన్. రేపు కొండేపి, కడియపులంక పంచాయతీలకు పోలింగ్. 12న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక. 14న ఫలితాలు వెల్లడి. ఇక దర్జాగా కబ్జాలు. గుండె చెరువు ఆక్రమణలతో చిన్న నీటి వనరుల కనుమరుగు. చిన్నబోతున్న పెద్ద చెరువులు క్రమేణీ తగ్గిపోతున్న విస్తరణం. వేలాది చెరువులు కబ్జా. లేఅవుట్గా మారిపోతున్న వైనం. తగ్గుతున్న చెరువుల కింద ఆయకట్టు. సాగునీరు పుష్కలం అయినా చెరువుల్లో నింపలేని పరిస్థితి. కేంద్ర నిపుణుల కమిటీ ఆందోళన. నీటి నిల్వకు ప్రభుత్వం ప్రణాళికలు. ఆ దశగా ఆలోచించే ఇరిగేషన్ అధికారులు. ఫలితంగా ప్రభుత్వంపై భారం. ఇక ఆక్వా రైతుల సమస్యలు ప్రధానికి వివరించాలని రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించాం. ప్రధాని సూచనలు, సలహాలు ఇచ్చారు. వైసీపీ అవినీతిపై పోరాటం చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు తెలిపారండి. ఆరోపణలపై అఫిడవిట్ ఇవ్వండి లేదా జాతికి క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్ ఎంపీకి ఈసీ అల్టిమేటం. ఓట్ల చోరీపై ఈసీ దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక డిమాండ్. పార్లమెంట్లో ఓట్ల చోరీ ప్రకంపనలు. ఉభయ సభలో వాయిదా. హైరేజ్ భవనాలకు 72 గంటల్లో అనుమతి. కొత్త ఎస్ఓపీతో క్లియరెన్స్ పాలసీ. 36 గంటల్లోనే ప్రక్రియ మొదలు. పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ సురేష్ కుమార్ గారు తెలిపారు. స్వచ్ఛత అవార్డ్స్లో విశాఖ పోర్టుకు ప్రథమ స్థానం. షిప్పింగ్ హార్బర్లో మెగా క్లీనప్ డ్రైవ్తో ఖ్యాతి. ఇక ఐటీ బిల్లు వెనక్కి తీసుకున్నారు. కొత్త బిల్లును 11న పార్లమెంట్కు. కొత్త బిల్లులో సెలెక్టివ్ కమిటీ సిఫార్సులు. పలు మార్పులు చేర్పులతో ముసాయిదా. వైద్య విద్య ఆన్లైన్తో సరిపోదా అని ఆఫ్లైన్లోనూ చదవాల్సిందే. ప్రమాణాలపై రాజీ పడవం. రష్యా, ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చిన వైద్య విద్యార్థులు కోవిడ్ యుద్ధం నేపథ్యంలో స్వరాష్ట్రాలకు రాక అప్పటి నుంచి ఆన్లైన్లో వైద్య విద్యాభ్యాసం. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్లు ఇంటర్న్షిప్లపై క్లారిటీ. ఏడాది పాటు తప్పనిసరి అని రూల్. వైద్య విద్య కాలాన్ని పొడిగించుకోవాలి. క్లినికల్ విద్యను పూర్తి చేయాల్సిందని స్పష్టీకరణ. హైకోర్టు ఆదేశాలపై భిన్నాభిప్రాయం. ఆ ఆదేశాలు వైద్య విద్య ప్రమాణాలపై రాజీ పడేలాగా ఉన్నాయని భావన. ఎస్ఎంసీ ఆదేశాలతో ఏపీఎంసీ రివ్యూ పిటిషన్. ఇక ప్రతి ప్రాజెక్టు ఓ కనికట్టు. మాజీ ఎంపీ ఎంవివి మాయాజాలం. వెలుగులోకి అక్రమాలు.
ప్రభుత్వానికి వరుసగా నివేదికలు. ఎంకే ప్రాజెక్టులో నయా మోసం, స్థలం తక్కువ, ఫ్లాట్లు ఎక్కువ, సెట్ బ్యాక్ స్థలంలో 40కి పైగా ఫ్లాట్లు, రహదారి స్థలం ఆక్రమించి నిర్మాణం, టీడీఆర్ పేరుతో లబ్ధి, 6 కోట్లకు పైగా నాలా ఎగనామం, ఎండాడలో ఎంవివి హెల్త్ సిటీ పైన విచారణ. ఇక పలాస్ జీడిపప్పు సంక్షోభంలో కాజు ఇండస్ట్రీ, జీడిపిక్కల దిగుమతులతోనే దెబ్బ. వియత్నాం నుంచి దొంగచాటుగా జీడిపప్పు రవాణా, పడిపోతున్న ధరలు. నిన్న మొన్నటి దాకా కిలో 850, ఇప్పుడు కిలో 650, ఖర్చు కూడా రాని పరిస్థితి. హోల్సేల్ మార్కెట్లో ధర పతనం, రిటైల్ మార్కెట్లో కొంత నయం. గిట్టుబాటు కాక ప్రాసెసింగ్ యూనిట్ల మూత. రాష్ట్రంలో 400 యూనిట్లు, ఒక పలాసలోని 300 పరిశ్రమలు. అన్ని నష్టాల్లోనే 30,000 మంది పైగా ప్రభావం. 40% మందికి వారంలో 2 రోజులే పని. ఇక ఈనాడులో మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి. ఎస్బీఐ లాభం 21,201 కోట్లు, కలిసి వచ్చిన ట్రెజరీ ఫారెక్స్ ఆదాయాలు. టాటా మోటార్స్ లాభంలో 62% క్షీణత. విక్రమ్ 1 రాకెట్ 3వ దశ పరీక్ష విజయవంతమైంది, స్కై రూట్ తెలిపిందండి. ఇక ఎన్ఎస్డిఎల్ షేర్లు లాభాల వర్షం, 3 రోజుల్లోనే పెట్టుబడుల్లో సగం పైగా ప్రతిఫలం. ఇక రామ్కీ ఇన్ఫ్రా లాభంలో 77 కోట్లు. సీక్వెంట్ సైంటిఫిక్ వియుష్ విలీనంపై 30న వాటాదారుల సమావేశం, ఎన్సీఎల్టీ ఆదేశాలు. జవాబుదారీతనానికి సారథులుగా స్వతంత్ర డైరెక్టర్లను చూడాలని సెబీ చైర్మన్ కాంతా పాండే గారు తెలిపారండి. తాజ్ జీవీకి లాభం 36 కోట్లు. ఇక ఈవీ అమ్మకాలు 93% పెరిగాయని ఫడా తెలిపింది. పిఎం ఐ డ్రైవ్ పథకం 2 ఏళ్లు పొడిగింపు. ఇక విస్తరణ ప్రణాళికలో పిరమిడ్స్ ఫైనాన్స్. ఇక గ్రాసిమ్ లాభంలో 34% వృద్ధి. ఎయిర్టెల్లో 1% వాటాను 11,220 కోట్లకు అమ్మిన ప్రమోటర్. ఇక 50% సుంకం అమలు అయితే వృద్ధి. 6% మూడీస్ తెలిపిందండి. వంట గ్యాస్ సబ్సిడీ కింద 30,000 కోట్లు. సెన్సెక్స్ 80,000 దిగువకు. 4.72 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఎఫ్ఐఐ కొనుగోళ్లు 1,900 కోట్లు. ఇక డిఐఏ కొనుగోళ్లు 7,700 కోట్లు. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 550. దరఖాస్తు ఫీజు 850. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 30 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయ్బేలి తాత్కాలిక ప్రతిపాదన జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 10. అర్హులైన అభ్యర్థులు 2025 ఆగస్టు 20న ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. హైదరాబాద్లోని ఉస్మాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి దూర విద్యా విధానంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు కోరుతుంది. ఆన్లైన్లో దరఖాస్తులు చివరి తేదీ 15 సెప్టెంబర్. ఇక టీఐఎఫ్ఆర్లో 23 వర్క్ అసిస్టెంట్ పోస్టులు. 10th ఐటీఐ బీఈ బీటెక్ ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు. హెచ్సిఎల్ విశాఖపట్నంలో 47 ఉద్యోగాలు. డిగ్రీ బీఈ బీటెక్ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు కూడా అర్హులు అంటండి. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు, వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ లోపల మాత్రం కమెంట్ చేయగలరు. జై హింద్.